పీతలు అయితే బాగా నీట్గా క్లీన్గా తీసుకున్నాం అనమాట. చూడండి బాగా కడిగి పెట్టుకున్నాము. చాలా పీతలు డేంజరస్గా ఉన్నాయి బాయి. అయ్యా లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి అంతే ప్రాసెస్. వేడి అన్నంలో పీతల పులుసు. ఆహా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పీతల పులుసు అయితే చేస్తున్నాము. పీతల పులుసు ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. చూడండి, చూసి నేర్చుకోండి. పీతల పులుసు చేసుకోండి. బాగా అరుగుదలకు మంచిది, కళ్ళకు మంచిది. అది ఓకేనా? పీతలు అయితే చూపిస్తాను. బాగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట. పీతలు అయితే బాగా నీట్గా క్లీన్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి బాగా కడిగి పెట్టుకున్నాము. చూస్తున్నారా? బాగా ఫ్రెష్గా తెల్లగా వచ్చేటట్టు బాగా నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి అల్లం పేస్ట్ వచ్చేసి ఇదైతే నేనైతే ఇప్పుడు కూర పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడే అల్లం పేస్ట్ అయితే వేసాను అన్నమాట. ముందు అయితే ఆనియను, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టుగా వేగించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎర్రగా వచ్చిన తర్వాత మనమైతే మన దగ్గర ఉన్న జింజర్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్ వచ్చేసి వేసేయాలన్నమాట. అల్లం పేస్ట్ అయితే వేసేసాను. ఇది అల్లం పేస్ట్ వేసి కొద్దిగా 2 నిమిషాలు అయితే పెట్టామన్నమాట. ఇక మనకైతే క్రాప్స్ రెడీగా ఉన్నాయి. చూడండి కలర్ క్రాప్స్ ఎలా ఉన్నాయో చూడండి. చూసారా? మన మసాలా రెడీ అయినప్పుడు మనమైతే క్రాప్స్ అయితే వేసేద్దాము. క్రాప్స్ ఇప్పుడే కాదు, ఇప్పుడు మసాలా అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది కారం పొడి, కొద్దిగా ధనియాల మసాలా, కారం పొడి వేసేద్దాము. కొద్దిగా బ్రౌన్గా వచ్చిన తర్వాత చూద్దాము బ్రౌన్గా వచ్చిందో లేదో. మనమైతే ఇలా నీట్గా కడుక్కొని పట్టుకోవాలి, నీసు వాసన రాకుండా. చూడండి మసాలా కూడా ఎర్రగా కాలిపోయింది అనమాట. తర్వాత మనం వచ్చేసి టమాటా అయితే వేసేద్దాము. మనం కోసుకున్న టమాటా అయితే వేసేస్తున్నాం. చూడండి మన టమాటా అయితే వేసేయాలన్నమాట. బాగా గిన్నె కింద అయితే మనం అల్లం పేస్ట్ వేసాము కదా, అదైతే బాగా కింద ఖర్చుకొని ఉంటుంది. టమాటా వేసిన తర్వాత బాగా కదిలించుకుంటే అదంతా రాలిపోతుంది అన్నమాట. మసాలా కింద కొంచున ఉన్నది అంతా ఈ టమాటా వలన అంతా ఊడిపోతుంది, మసాలాలో కలిసిపోతుంది అనమాట. ఈ టమాటా వేసిన తర్వాత కొద్దిగా వేయించుకుందాము. క్రాప్ కడుక్కున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం నీసు వాసన ఉంటుంది, ఆ నీసు వాసన అనేది ఉండదు. పసుపు యాడ్ చేసుకొని బాగా కింద పైన కదిలించుకోండి. ఒకసారి చూడండి, ఈ టమాటాలు వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత మనం అయితే మనకు కావాల్సిన మసాలాలు వేసి పసుపు క్రాప్లో వేసాము కదా, ఇదైతే కదిలించుకోవాలన్నమాట. చిన్నగా మనం చేతిలో కదిలించుకో. అయితే మనం టమాటాలు చూసుకోవాలా. కొద్దిగా ఇందులో కూడా పసుపు వేసుకోండి. కొద్దిగా టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఇందులోకి మనం కారం పొడి మీకు నచ్చినట్టు, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేనైతే నా కారం పొడి నాకు తెలుసు కాబట్టి, కారం ఉండదు కాబట్టి నేను 3 చెంచాలు అయితే వేస్తున్నాను. 3 కాదు 4 చెంచాలు వేస్తున్నాను. ఇది కారం అయితే లేదన్నమాట. మీరు మీ కారం పొడి మసాలా చూసుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసి ధనియాల మసాలా అన్నమాట. ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు లేదు, నేను అన్నీ వేస్తున్నాను. 2 స్పూన్ల పైన వేసుకోండి.
క్రాప్స్ బట్టి వేసుకోండి. మనకైతే క్రాప్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకు నేను మసాలా ఎక్కువ చేస్తున్నాను అంతే. కచ్చుకుంటుంది అన్నమాట, అందుకే కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నా. కొద్దిగా మసాలా అనేది కచ్చుకోకుండా కింద తగులుకోకుండా. మనం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి, తగినంత వేసుకోండి. ఉప్పు తక్కువనే వేసుకోండి, తర్వాత అయినా వేసుకోవచ్చు. మసాలా వచ్చేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం, ఎందుకంటే ఆ మసాలా పచ్చివాసన అనేది ఉంటుంది. 5 నిమిషాలు మూసి పెట్టండి, లో ఫ్లేమ్లో అయితే పెట్టండి, లో ఫ్లేమ్. మసాలా అయితే రెడీ అయిందన్నమాట. ఇంకా మనమైతే ఈ క్రాప్స్ అనేది మసాలాలో అయితే కలిపేయాలా. చూడండి ఇలా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో. చూడనీకి ఇలా ఉంటాయి, టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటాయి. మొత్తం క్రాప్స్ అనేవి వేసేస్తున్నాం అనమాట. ఇవి చిన్నగా మసాలాలో కింద పైన చేసుకోండి. నేను ఒక్కనే ఉన్నాను ఈ వీడియో తీయడానికి, ఎవరు లేరన్నమాట. అందుకే నేను ఎలా పడితే అలా తీసాను, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దు. దీనికి గిన్నె పెద్దగా ఉంటే సరిపోద్దు, గిన్నె అయితే క్రాప్స్ దీనిలో చేస్తానే అన్నమాట. చిన్నగా ఉంది, అది సరిపోలా. మళ్ళా పెద్ద డబ్బా వేసేసిన, మార్చేసిన, మీరేమనుకోవద్దు. ఇప్పుడు కొద్దిగా మనకు కూర క్రాప్స్ ఆతుల ఇతల బాగా నానుతాయి అన్నమాట, మసాలాలు బాగుంటుంది. అది క్రాప్స్ మూత అయితే వేసుకొని మొత్తం మసాలాలో క్రాప్స్ అయితే వేసినాం అనమాట. ఇంకా మనమైతే ఈ మసాలాలో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికిద్దాం. తర్వాత వచ్చేసి ఇంకొక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం కంపల్సరీగా చింతపండు చూస్తున్నారా, చింతపండు అనేది నీళ్ళలో ఒక 10-15 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఆ నీళ్ళు వచ్చేసి మనం ఆఖరణ వేస్తామన్నమాట. ఆ వాటర్ వేస్తేనే ఆ టేస్ట్ వచ్చేది. మీరు క్రాప్స్ చేసేటప్పుడు చింతపండు మర్చిపోవద్దు. అయితే చాలా ఉడకగా ఉందన్నమాట. మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను, చాలా బాగుంటుంది. క్రాప్స్ కళ్ళకు మంచిది, హెల్త్కు మంచిది, ట్రై చేయండి. మీరు రాకుంటే నా వీడియో చూసి చేసుకోండి, వస్తుంది. అదే నాకు కూడా ముందు రాదు, నేను కోవిడ్కి వచ్చిన తర్వాతే అన్నీ నేర్చుకున్నాను నేను. అలానే క్రాప్స్, చేపలు, రొయ్యలు ఇవన్నీ తెలియదు. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ చూసి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇలాగే నేను కూడా యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నా వీడియోస్ చూసి మీరు కూడా నేర్చుకుంటారని ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను నేను. క్రాప్స్ అనేవి బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి, చూపిస్తాను. తర్వాత చింతపండు వేసేటప్పుడు మీకు వేసుకోవాలని, అది వచ్చేసి ఆ చింతపండు వచ్చేసి బాగా నీళ్ళలో 10 నిమిషాల ముందు వేసేసి ఉంటారు కదా, ఆ చింతపండుని బాగా నీళ్ళలో బాగా గుజ్జు తీయండి. ఆ పులుపు అంతా నీళ్ళలోకి రావాలన్నమాట. ఇలా చింతపండు గుజ్జు అంతా తీసేసి మనం ఆ వాటర్ మొత్తం ఆ మసాలాలో వేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ చేపలు ఎలా చేస్తారు మీరు, ఇది కూడా సముద్ర పీతలు కదా. ఎండ్రకాయలు ఈ పీతలు చూసే భయం వేస్తుంది ఒకసారి, పిల్లలు చూసే భయపడి పరిగెత్తారు తిన్నంటారు అంటే, అట్లా ఉంటాయి. బాగా మసాలాలు ఉరుగుతాయి కదా, మనం చింతపండు కలుపుకున్నామని చెప్పాం కదా, ఈ చింతపండు వాటర్ని మనం ఈ మసాలాలో వేసేద్దాం అన్నమాట. బాగా గుజ్జు తీసేసి మసాలాలో కలుపుదాం ఇలా. మనకు కావాల్సిన గుజ్జు మసాలా మొత్తం
బాగా ఉడకాలన్నమాట. ఈ మసాలాలో బాగా ఉడికిద్దాము. లో ఫ్లేమ్లోనే ఉడికండి. మనము మూతేసేసి బాగా ఉడికిద్దాం. లో ఫ్లేమ్ వేసి బాగా ఉడికిద్దాము. బాగా ఉడుకుతాయి. లో ఫ్లేమ్ పెడదాం, చిన్నగా లో ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికిస్తాం. నీకైతే మన ఖైమా చూసేద్దాం. చూడండి నేను ఎక్కడ వంట చేస్తున్నానో. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ ఖైమా అనమాట. మనం ఇక్కడైతే కొత్త హౌస్లో అయితే పడుతున్నాయి, దానికి హారీస్ అనమాట. హారీస్కి ఇలాంటి ఖైమాలు వేస్తారు కువైట్లో. ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. చూడండి, చూడలేంలే, బ్యాచులర్ జిందగీ కదా, ఇలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం అయితే వంట అయితే చేసుకుంటాం అనమాట. నా రూమ్ వేరే చోట. ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది అనమాట. మసాలా వేసిన తర్వాత ఇది మనం పులుసు వేసేస్తే ఇంకా ఏం పని లేదు. మసాలాలు ఏం కలపద్దు. ఇంకా చిన్నగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే ఆ కొత్తిమీర పైన అయితే వేసుకోండి. లాస్ట్ మనం మూతేసేసినాం కదా, బాగా ఉడికి వచ్చి పెడదాం. కొత్తిమీర అయితే కోసారు. ఇంకా లాస్ట్గా కూర అయిపోయిన తర్వాత పీతల పులుసు అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది కంపల్సరీ. కొత్తిమీర వేయాలన్నమాట. టేస్టీగా ఉంటుంది. ఇది మన ఈ ఖైమా ఓనర్ అనమాట, మా ఫ్రెండ్. ఈ ఖైమా ఓనర్ అనమాట. చూడండి, ఇక పీతలు చూడ బాగా ఉడికేసేసి ఈజీ. మసాలాలో ఒకసారి చూసుకుందాము. చాలా పీతలు డేంజరస్గా ఉన్నాయి బాయి. అయ్యో, ఏం లేదు, లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి అంతే ప్రాసెస్. చాలా బాగుంటాయి, టేస్టీ ఉంటాయి. ట్రై చేసుకుంటాయి. అమ్మ ఇదిగో మన ఫ్రెండ్ ఉప్పు అయితే చూసుకుంటాను, అంటే టేస్ట్. ఉప్పు తక్కువ ఉందా? తక్కువ ఉంది. సముద్రంలో ఉప్పు తక్కువ ఉన్నట్టు మన కూరలో ఉప్పు తక్కువ ఉందంట. ఉప్పు అయితే కలిపేసుకుందాం, పర్లేదు. ఉప్పు వేసుకోవచ్చు, తక్కువ ఉంటే పర్లా. ఎక్కువ ఉంటేనే టెన్షన్. బస్ నై బంద్ కరో అభి. తక్కువ ఉందని ఉప్పు అయితే కలుపుకున్నాము. తక్కువ ఉంటే పర్లా, మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువ ఉంటేనే వేరే వాళ్ళకు దానం చేయాల్సి వస్తుంది, లేదా బయట పారేయాల్సి వస్తుంది. తక్కువ ఉంటే పర్వాలేదు, చూసుకొని వేసుకోవచ్చు. అలా తక్కువ ఉంది. ఉప్పు అయితే వేసేసినాము. ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసినాము. ఒక 10 నిమిషాలు బాగా బాగా మరిగించి మనకు ఆ పీతలు అనేది బాగా లోపల ఉడకాలన్నమాట. బాగా వేడి మీద పెట్టాలి 10-15 నిమిషాలు. మనము చిన్నగా తరుగుకున్న కొత్తిమీర అన్నమాట. ఈ కొత్తిమీర లాస్ట్కి అయితే వేసేద్దాం. కొత్తిమీర వేసేస్తే ప్రాసెస్ అయిపోయినట్టే. మనం ఈ కూర చేసిన ప్రాసెస్ తర్వాత మనం మధ్యాహ్నం భోజనం ఏమిస్తారో ఆ మధ్యాహ్నం భోజనం మనం కలుపుకుని తినేది కానీ మీకైతే ఈ వీడియోలో ఉంటుంది. కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఓకే, నా వీడియోస్ చూస్తున్నారో కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి, షేర్ చేయండి. ఓకే, సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను కువైట్లో. ఓకే, కువైట్లో మన ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తూ మీకైతే వీడియోలు అయితే పెడతాను నేను. ఓకే, ఈ క్రాప్స్ అది ఈ పీతలు కూర మీకు ఎవరికైనా రాకుంటే ప్రాసెస్ కొద్దిగానే కానీ టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి, బాగుంటాయి. ఓకే, దేగో ఓకే అదా ओके ओके अभी कितना मिनट पहले 10 मिनट करेगा ना, अभी पूरा 30 मिनट आएगा नहीं आएगा? आएगा. కూర అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసాము. ఇంకా దాని పని అయితే అయిపోయింది. ఇంకా మన పీతల పులుసు రెడీ. ఇంకా పీతల కూర అయితే మనం అక్కడైతే చేసినాం కదా, ఇదైతే నా రూమ్ అనమాట. ఇదైతే నా రూము. ఇంకా ఇక్కడికైతే మనం ఆ పీతల పులుసు అయితే ఇక్కడే తెచ్చుకొని మనం ఇక్కడే తింటాం అనమాట. నేను నా ఫ్రెండ్ నా రూమ్లోనే. ఇంకా నాకైతే అన్నం ఎలా ఇస్తారో మీకు అయితే చూపిస్తాను చూడండి. నేను కూర ఏంటికి చేసుకుంటానంటే ఇందుకే అన్నమాట. కోవిడ్ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు అన్నం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అలా ఉంటుంది.
కువైట్లో. అన్నం రైస్ అయితే ఇస్తారు, మనం కలుపుకొని తినడానికి. మనకు కర్రీస్ అనేవి బాగుండవు అనమాట, టమాటా సాస్ అనేవి ఇస్తుంటారు డైలీ. అందుకని మేమైతే కర్రీస్ అయితే చేసుకుంటాము. రైస్ అయితే ఇంట్లోనే ఇస్తారు. మీకైతే నాకైతే ఈరోజు మధ్యాహ్నం ఇచ్చిన రైస్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఇచ్చారో. అందుకే మేమైతే కర్రీ అయితే చేసుకుంటాం. ఒకసారి ఏదో ఒక కర్రీ చేసుకుంటే కానీ తృప్తిగా భోజనం అనేది చేసుకోలేమన్నమాట. చూపిస్తాను చూడండి నాకు ఇచ్చిన అన్నం. మధ్యాహ్నం స్మాల్ కిచెన్ అనమాట ఇది నా రూము. ఇప్పుడు నాకు మధ్యాహ్నం అన్నం ఇచ్చింది చూడండి. మధ్యాహ్నం పోయినాము రైస్, చికెన్, ఇది లెమన్. ఇందులో కర్రీ చూసారా, ఈ కర్రీ డక్కూస్ అనమాట. ఇది వచ్చేసి టమాటో సాస్ ఓన్లీ డక్కూస్. ఈ వైట్ రైస్లో డక్కూస్ మేము తింటే ఇంకేమన్నా అందుకో కర్రీ చేసుకుంటే కడుపు నిండా భోజనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇస్తారు. అందుకే మేమైతే కర్రీ అయితే చేసుకుంటాం అనమాట. ఇది నాది స్మాల్ కిచెన్ అనమాట. ఇది నా రూమ్. పీతల పులుసు అయితే చేసినాం కదా. పీతల పులుసు ఇంకా రైస్లో వేసుకొని మనం వైట్ రైస్ వేస్తారు ఎక్కువగా. ఆ పీతల పులుసులో హైలైట్గా ఉంటుంది. చూపిస్తాను నేను. రూమ్లో కూర్చొని అమరన్ మూవీ అయితే చూస్తున్నా. ఇది నా రూమ్ అన్నమాట. భోజనం అయితే ఇంకా చేయలేదు, నా ఫ్రెండ్ రాలేదు. మా ఫ్రెండ్ వస్తే భోజనం అయితే చేస్తాను. నేనైతే మూవీ చూస్తున్నా, అమరన్ మూవీ. బాగుంది అంట. వేడి మరకు మాకు ఇచ్చిన అన్నము, మేము చేసుకున్న పీతల పులుసు. पानी तुम डालेगा नहीं डालेगा, पानी क्यों रही है? ये निकाल के डालो यार. వేడి అన్నంలో పీతల పులుసు. ఆహా, అలా పీతలు కలుపుకొని తింటుంటే అబ్బా ఏముందంటే ఆ టేస్ట్ సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా కంపల్సరీగా పీతలు అయితే ట్రై చేయండి. సముద్రం పీతలు చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా చేసుకోండి, బాగున్నాయి. ఇదైతే పీతలు చేసుకో ముందైతే చాలా ఈజీగా తినొచ్చు అనుకున్నా. చేసిన తర్వాత తింటుంటే అబ్బా, అది ఏంది, మటన్, చికెన్, ఫిష్ ఎక్కడ పోవాలనో 2 చేతులు యూజ్ చేయాల్సి వస్తుంది ఈ పీతలు తినడానికి. ఈ పీతలు తినాలంటే చాలానే కష్టపడినామన్నమాట. అయితే కష్టపడి చేసాము, కష్టపడి తింటాము కూడా. ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా హెల్తీ అన్నమాట. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్రాబ్స్ అనేవి చాలా హెల్తీగా. మీరైతే క్రాబ్స్ తెచ్చుకొని మీరు చేసుకొని తినండి, కళ్ళకు మంచిది. ఈ క్రాబ్స్ తినడానికి అయితే మా అవస్థ చెప్పలేమన్నమాట. నేను ఎప్పుడు తినలేదు 2 చేతులతో. ఈ క్రాబ్స్ అయితే కంపల్సరీగా 2 చేతులు వాడాల్సి వస్తుంది. అలా ఉంటుంది ఈ క్రాబ్స్ మహిమ. ఎంత కష్టమైనా సరే క్రాబ్స్ 2 చేతులైనా సరే కంపల్సరీగా బాగా ఎంత కష్టపడి చేసామో అంతే తృప్తిగా తినాలని డిసైడ్ అయిపోయాను నేనైతే. ఇక నా ఫ్రెండ్ అయితే నేను చేసిన క్రాబ్స్ చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. ఎందుకంటే అంత టేస్టీగా అయితే వచ్చిందనమాట. కర్రీ చాలా బాగుంది. చేతులు వాడి మేము ఎలా తిన్నామంటే చూపిస్తున్నాం చూడండి. పీసులు చేసేసినామన్నమాట. రైస్ కూడా మొత్తానికి తినేసినాం క్రాబ్స్ వల్ల. ఇక ఈరోజు అయితే ఈ పీతల పులుసుతో చాలా తృప్తిగా భోజనం అయితే చేసినామన్నమాట. ఇక నా ఫ్రెండ్ ఏమంటాడో వినండి. మొత్తానికి అయితే కష్టపడి తిన్నామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. लाइक करो, सब्सक्राइब करो, शेयर करो. బాగుందేనా? బాగుందేనా? अच्छा है ना? బాగుందే. होटल పెట్టుకోవచ్చా? होटल करो. ఓకే.